పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు బట్టలు ఫ్రూట్స్ అందజేశారు. అనంతరం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలు కులాలు మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితోనే అంబేద్కర్ ఆశయాలు సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆషామాషి కాదు. అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ, జగజ్జీవన్ రావు గారి పేరు చెప్పుకుంటూ, పూలే గారి ఆశయాలను నెరవేరుస్తామని చెప్పుకుంటూ సోకాళ్ళు వెనుకబడిన వర్గాల నాయకులు ఎంతోమంది ఈనాడు ఈ సమాజంలో తయారయ్యారు. వారందరికంటే కూడా మనం అందరం చాలా ఉన్నతమైన వాళ్ళగానే మనం భావించాలి. ఏదైతే రాజ్యాంగ నిర్మాత దళితులకు బడుగు బలహీన వర్గాలకు ఆయుధాలుగా ఇచ్చాడో చట్టాన్ని, ఆ చట్టాన్ని ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ, దానికి తోక పార్టీలుగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలు నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. అది మనందరికీ తెలుసు. అంబేద్కర్ గారి ఆశయాలను, వెనుకబడిన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీ గారే. వారి నాయకత్వంలో మనం పనిచేయటం కూడా మనకు ఒక అదృష్టం. చాలామంది అనుకుంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడేముంది, ఇవన్నీ ఊరికే చిల్లరగా మాట్లాడుకుంటూ ఉంటారు సిగ్గులేని సన్నాసులు. నిన్నగాక మొన్న వక్ఫ్ సవరణ బిల్లుని పార్లమెంట్లో పెడితే ఏమీ మాట్లాడలేనటువంటి దద్దమల పార్టీల్లో లక్షల మంది వేల మంది కార్యకర్తలున్నా, మన పార్టీలో వేల మంది లక్షల మంది కార్యకర్తలున్నా కూడా మనతో వాళ్ళు ఏ పార్టీకి సమానం కాలేరు.